హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మనందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని టిప్స్ చూపించబోతున్నాను. టిప్స్ చూసాక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. టిప్ 1, వాటర్ బాటిల్స్ లోపల ఇలా నల్లగా అయితే ఏం చేయాలో ఈ టిప్ ద్వారా చూపిస్తానండి. ముందుగా బాటిల్లో 2 స్పూన్స్ బియ్యం వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ విమ్ జెల్ వేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసి బాటిల్ క్లీనింగ్ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. లేట్ చేయకూడదండి, వెంటనే క్లీన్ చేయాలి. రోజు వాడే బాటిల్స్ మరీ ఇలా లోపల నల్లగా అవ్వండి. ఎక్కువ రోజులు వాడకుండా వదిలేస్తే ఇలా లోపల నాచు పట్టి నల్లగా అవుతుంది. చూడండి ఎంత తెల్లగా వస్తుందో. ఇలా చేస్తే మురికి నాచు అంతా ఈజీగా పోతుందన్నమాట. ఇలా బాటిల్ అంతా క్లీన్ చేశాక నీళ్ళతో కడుక్కోవాలి. తర్వాత స్టవ్ పైన వాటర్ పెట్టి కాగాక బాటిల్లో పోసి వెంటనే కడుక్కోవాలండి. మరీ ఎక్కువ మసిలే నీళ్ళు పోయొద్దు. మీడియం వేడి ఉన్న వాటర్ని పోస్తే బాటిల్స్ పాడవకుండా ఉంటాయి. ఇలా వేడి నీళ్ళలో కడగటం వలన విమ్ వేసాం కదండి, స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే జమ్స్ ఏమైనా ఉంటే చనిపోయి నీళ్ళతో పాటు వచ్చేస్తాయి. మూతను కూడా రుద్దుకొని వేడి నీళ్ళతో క్లీన్ చేసుకుందాము. ఇంతేనండి. నెలకి ఒకసారైనా వీలైనప్పుడు ఇలా క్లీన్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. వాడని బాటిల్స్ని ఇలా తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి. చూడండి ఎంత తెల్లగా కొత్త దానిలా మెరిసిపోతుందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక టిప్ 2, డ్రెస్సింగ్ టేబుల్ పైన కానీ ఇంకా ఈ అద్దాల పైన కానీ పడిన మరకలను క్లీన్ చేయాలంటే ఒక టిప్ చెప్తానండి. ఏదైనా టూత్పేస్ట్ తీసుకొని టిష్యూలో కొంచెం వేసుకోవాలి. అలాగే 2-3 స్పూన్స్ వాటర్ వేసి అద్దం అంతా రుద్దుకోవాలి. పేస్ట్ వాడాక అయిపోతుంది కదండి, ఆ ఖాళీ పేస్ట్ని కట్ చేసి లోపల ఉండే పేస్ట్తో కూడా రుద్దుకోవచ్చు. అంతా ఇలా రుద్దినాక తడి క్లాత్తో తుడుచుకుందాము. చూడండి ఎంత క్లియర్గా వస్తుందో. భలే నీట్గా కనిపిస్తుంది కదా. కొంచెం కూడా మరకలు లేవండి, చాలా క్లియర్గా ఉంది కదా. ఏ అద్దాలనైనా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. టిప్ 3 వచ్చేసి, అల్లం 2 నెలలు పాడవకుండా నిల్వ ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. ముందు అల్లానికి ఉన్నటువంటి మట్టిని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత పుచ్చుల్లాంటివి ఉంటే కట్ చేసుకోవాలండి. తర్వాత పై పొట్టును స్పూన్తో గీరితే మంచిగా వస్తుంది. పొడిబట్టతో శుభ్రంగా తుడుచుకుందాము. తుడిచిన తర్వాత ఏదైనా క్లాత్ కవర్ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా తీసేయాలన్నమాట. బాక్స్లో అడుగున ఒక ముక్కను ఫోల్డ్ చేసి పెట్టుకొని ఈ అల్లాన్ని పెట్టుకోవాలి. అలాగే పైన కూడా ఇంకో ముక్కను ఫోల్డ్ చేసి పెట్టుకుందాము. తరువాత ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు పాడవకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. టిప్ 4, మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు హడావుడిగా గాజులు వేసుకుంటూ ఉంటే ఎక్కక చిట్లు పోతూ ఉంటాయి కదండి, ఒక్కోసారి గుచ్చుకుంటాయి కూడా. అలా చిట్లు పోకుండా
చిన్న టిప్ చెప్తాను. మనం వాడే మాయిశ్చరైజర్‌ని కొంచెం వేసుకొని చేతికి అప్లై చేసి, ఆ తర్వాత గాజులను వేసుకుంటే కనుక ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఎక్కుతాయన్నమాట. అలాగే తీసేటప్పుడు కూడా కొంచెం అప్లై చేసి తీస్తే ఈజీగా వచ్చేస్తాయండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.